ఇప్పుడు చదువుకున్నాం కనుక 4వ అధ్యాయము ఒకసారి చూడండి. 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. ఏమండి, ఇక్కడ పౌలు గారు ఆయనతో కూడా కలుపుకొని ఏమంటున్నాడు? అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. అంటే సంఘంలో చేర్చబడినటువంటి మనమందరం కూడా ఏం చేయాలా? ఎదుగుదల ఉండాలి. అదే చెప్తున్నాడు ఆయన. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. ఎదుగుదల లేకపోతే ఆనందం లేదు. మనకు పుట్టిన పిల్లగాళ్ళు పుట్టినట్లే ఉన్నారనుకోండి, ఏమండి, మనకేమైనా ఆనందమా? దినదినము వాళ్ళు మార్పు రావాలి. పిల్లైనా సరే పిల్లగాడైనా సరే వాళ్ళలో మార్పు వస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతూ ఉంది. పుట్టిన పిల్లగాడు పుట్టినట్టే ఉంటే, వాడు మరుగుజ్జోళ్ళగా ఉంటే చూసినప్పుడల్లా తల్లిదండ్రులు ఎలా ఉంటారు? బాధకి గురవుతుంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏ విషయంలోనంట? ఎదుగుదల. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదిగే వారమై ఉండాల. సంఘంలోనికి వచ్చిన నీవు నేను మనకొక డేటా ఉంటుంది. క్రీస్తును కలిగిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు. వచ్చినటువంటి నీవు ఎదుగుదల ఉందా? నీలో, నాలో ఉందా? ఈ ఎదుగుదల అవసరం. ఎలాగైతే పుట్టిన పిల్లలు ఎదుగుతూ ఉంటే వారిని చూసి మనం ఎలాగైతే ఆనందిస్తామో, క్రీస్తులో సత్యములో మనం ఎదుగుతూ ఉంటే కన్న తండ్రి అయినటువంటి ఆయన, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. సత్యమందు మనం ప్రతిష్ఠించబడి ఆ సత్యములో మనం ఎదుగుతుంటే దేవునికి ఆనందం కలుగుతుంది అని అంటున్నాడు. అందుకే మనం ఎలా ఎదగాలి? మనం లోకంలో చూస్తే లాయర్ అవ్వాలంటే ఏం చేయాలండి? లా అనే చదువుకోవాలి, అవునా? అలాగనే ఒక డాక్టర్గా నువ్వు కావాలి అనుకుంటే ఎంబీబీఎస్ చదవాలి ఒక 4 సంవత్సరాలు. అదే మరి ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ మాత్రమే చదవాలి కదా. ఇలా ఉన్నప్పుడు మనం క్రీస్తులా ఎదగాలి అంటే, క్రీస్తులా ఎదగాలంటే చెప్పండి, చెప్పాను కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని క్లూ పాయింట్స్ చెప్పానుగా. మనం క్రీస్తులా ఎదగాలి అంటే మనము క్రీస్తు సంఘంలోనే ఉండాలి, అవునా? ఎలాగైతే ఒక లాయర్ అవ్వాలంటే లా ఎలా చదవాలో, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగే చదవాలో, ఒక డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ చదివే చదవాలో, మనం కూడా క్రీస్తులా ఎదగాలి అంటే క్రీస్తుతో నడుపుతూ క్రీస్తు సంఘంలో, మరలా చెప్తున్నా, ఇది ఎక్స్పెషల్లీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రీస్తులా ఎదగాలి అంటే క్రీస్తు సంఘంలోనే నువ్వు రావాలి. క్రీస్తు సంఘములోనే నీకు ఎదుగుదల ఉంటుంది. పోయినసారి కూడా చెప్పాను, ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, నీ నామంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీరెవరో? ఎందుకని? మరి వాళ్ళు కూడా ప్రభువుని ఆరాధించారు కదా. వారు కూడా ప్రతి దినము ప్రతి ఆదివారము
ప్రభు బల్లాలో చేయేశారు, అన్ని కార్యక్రమాలు చేశారు. యేసునామంలో మరి ప్రభు నామంలోనే అన్ని అద్భుతాలు సూచక్రియలు చేశారు. అయినను సరే ఏమన్నాడు? నథింగ్, మీరెవరో నాకు తెలియదు. అందుకే ఇక్కడ ఎక్స్పెషల్లీ నేనేం చెప్తున్నానంటే, క్రీస్తులా మనం ఎదగాలి అంటే క్రీస్తు సంఘములో సభ్యులై ఉండాలి, చేర్చబడాలా, సంఘముగా నువ్వు కట్టబడాలా. అది వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యము. క్రీస్తులా ఎదగాలి అంటే క్రీస్తులో నువ్వు కట్టబడుతూ ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమను కలిగి నువ్వు ఎదుగుతూ ఎదుగుతూ రావాలి తప్ప నువ్వు ఎక్కడేసిన గొంగల అక్కడే ఉన్నట్లుగా ఉంటే ఏమవుతుంది? దేవునికి ఏమాత్రము సంతోషం లేదు. వచ్చి 26వ తారీఖు ఉంటుంది, చర్చిల్లోకి వచ్చి తీగ రాగాలతో పాటలు పాడి ఎంతో భక్తి శ్రద్ధలు చూపిస్తే అంటే వారందరూ కూడా 26వ తారీఖు తెలిసిద్ది ఎన్ని ఆటోలు పోతాయో ఎన్ని ట్రాక్టర్లు పోతాయో కదా. మన భక్తి ఎలాగుందంట? ఉట్టిదే, వచ్చిన 2 గంటలే, ఆ తర్వాత బయటికి వెళ్ళావా గర్జించు సింహం వల్ల సాతాను ఏం చేస్తాడు? వెయిట్ చేస్తున్నాడంట. ఇట్లే ఆరాధన జరుగుతుంటే సాతాను అక్కడ చర్చి ముందు ఉన్నాడంట. అయ్యగారు వస్తున్నాడంట. అప్పుడే ఏంది నీ పని ఏడగాదు కదా, అసలు నీ పని అంతా లోనగా, మరి నువ్వేంది ఏడవు అంటే, అయ్యగారు వాళ్ళంతా నా వాళ్ళే, నీలాంటి వాడు ఎవడొస్తాడా అని చూస్తున్నా నేను, మీలాంటి వాళ్ళ కోసం చూస్తున్నా, అక్కడ అంతా నా వాళ్ళే ఉన్నారని మీరే కంగారు పడమాకండి, నా పని అంతా బయటే ఉందన్నాడు. అంటే సంఘంలో చేర్చబడినటువంటి మనం ఎలాగున్నాం అంటే మనకు తెలియకుండానే సాతాను యొక్క తంత్రాలు మంత్రాల్లో మునిగిపోతూ ఉన్నాం కదండి. లోకాచార్యాలు, లోకంలో ఉన్నటువంటి అన్యమైనటువంటి పద్ధతులకి మనము కలిగి ఉన్నాం కనుక అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా రాయిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి దాన్ని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. ఎదుగుదల ఉండాలి. చూడండి ఇంకా చూస్తే అందుకే చెప్తున్నాను ఇందాక మీకు ప్రారంభంలో, నిర్మాణం అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ మనం సత్యంలో ఎదుగుదల అనేది ఇది నిరంతరం జరిగేటువంటిది. అవునా కాదో మీరు ఆలోచించండి. మనము రక్షణలోనికి వచ్చాము అంటే అది ప్రారంభ మెట్టు అయితే ఇక మెట్లు చాలా ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఎక్కాలంటే ఒక మెట్టుతోనే ప్రారంభం అవుతుంది. ఆ మెట్టు ఎక్కి నేను పైకి ఎక్కానంటే కుదరదు. ఇంకా మన ముందు అనేకమైన మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కుతూ ఉండాలి. ఆ ఎక్కటమే ఎదుగుదల. కాబట్టి ఇక్కడ అందుకే చెప్తున్నాడు, క్రీస్తులా మారాలి అంటే నీలో ఏముండాలి? క్రీస్తు ప్రేమ ఉండాలి. అవునండి, యేసు ప్రభువారు ఎంత క్షమాగుణం కలిగి ఉన్నాడంటే అందుకే ఈనాడు ప్రపంచం అంతా యేసుక్రీస్తుని ఒక శకపురుషుడు, యుగ పురుషుడు అని గుర్తించగలిగింది. అంటే ఏ దేవుడిలో లేని క్షమాగుణం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో మాత్రమే, ఆయనలో మాత్రమే ఉంది సుమి. ఎందుకు ఆయనలో మాత్రమే ఉంది అంటే చాలామంది దేవుళ్ళు ఒక నినాదంతో వచ్చారు. ఏమని? దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనే నినాదంతో వచ్చిన దేవుడు చాలామంది ఉన్నారు. కానీ మన యేసు ప్రభు వారు మాత్రము పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పుట్టాడు కాదు, ఆయన పుట్టినవాడు కాదు. యేసు ప్రభు చాలామంది అనుకుంటారు ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అనుకుంటున్నారు. బైబిల్లో కూడా ఉందండి కొన్ని సందర్భాల్లో పుట్టినట్లుగా. అంటే అది తర్జుమా లోపం కావచ్చు. కానీ నిఘంటు ఏం చెప్తుంది? ఆయన వచ్చినవాడు తండ్రి పంపగా
ఈ లోకానికి వచ్చాడు, ఉన్నాడు కనుక వచ్చాడు. అది విషయము. చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ క్రైస్తవ్యం 2000 సంవత్సరాల నాటి నుంచే కదా ఉందండి అనుకుంటున్నారు. కాబట్టి యేసు ప్రభు పరలోకములో నుండి భూలోకానికి శరీరధారిగా వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించబద్దులమై ఉన్నాము. కాబట్టి పిల్లరా, యేసు ప్రభులో ఏముంది? క్షమించే గుణం ఉంది. మరి నీలో నాలో ఉందా? ఉందండి. ఏదన్నా వాడచవడం వస్తే నెలల తరబడి, సంవత్సరాల తరబడి దాన్ని అలానే పెట్టుకొని మన మనసులో వాళ్ళని ఎలాంటి స్వభావంతో చూస్తాము? ఈర్ష్య కలిగి, చాలా ఉక్రోషం ఉంటుంది మనలో. కానీ అది ఎంత మాత్రము మంచిది కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ యెరూషలేము యూదుల్లో ఆయన్ని ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ, ఏమండి, హింసిస్తూ తీసుకొని వెళ్తూ ఉంటే ఏమన్నాడు వాళ్ళని చూసి? తండ్రి, వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. అంటే యేసు క్రీస్తులో ఉన్నది క్షమాగుణం, ప్రేమతత్వం. అందుకే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. ప్రేమకు స్వరూపమే యేసుక్రీస్తు. అందుకే ఎవరికి దక్కని ఏకైక బిరుదు ఎవరికి దక్కిందా అంటే యుగ పురుషుడు, శక పురుషుడు అని ఈ ప్రపంచంలో యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి దేవుళ్ళుగా ఉన్నారు. యేసు ప్రభు వారి కంటే మరి ముందున్నటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. ఆయన కంటే వెనకాల ఉన్నటువంటి వారు దేవుళ్ళుగా పిలువబడ్డారు. ఎవరిలో లేని గొప్ప ఔదార్యము ఎవరిలో ఉంది అంటే యేసు క్రీస్తులో ఉంది కనుక ఆయన్ని కాలానికి నిర్దేశించారు. ఏమని? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఈయన అందరూ గుర్తించడానికి సంపన్నమైన కుటుంబంలో పుట్టాడా? లేదే. రాజుల వంశంలో పుట్టాడా? లేదే. మనకున్నటువంటి చరిత్ర, భారతదేశంలో చాలా చరిత్రలు ఉన్నాయి. మొఘల్ సామ్రాజ్యాలు ఉన్నాయి, ఏమండి, ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి, ఎంతో రాజులు ఉన్నారు, పరిపాలించారు. ఆ వంశంలో పుట్టలేదే. లోకమంతా గుర్తించడానికి ఒక సామాన్యుడిగా పుట్టాడు. వడ్లవాణి మరి కుమారుడుగా ఆ మరియమ్మ, యేసోపులు ఏం పని చేస్తారు? వాళ్ళు కార్పెంట్ వర్క్ చేస్తుంటారు, వడ్రంగి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా గుర్తింపు ఉందా అంటే గుర్తింపు లేదు. ఆయన పుట్టిన ప్రదేశం కూడా చాలా స్వల్పమైనది. లేఖనాలు ఆధారం ఉన్నాయి, చరిత్ర చెప్తా ఉంది. కానీ చరిత్ర లేని ఆయన కలిగినటువంటి ఆ పట్టణంలో, ఆ ఊరిలో, ఆ ఊరికే ఒక గుర్తింపు వచ్చింది. దేన్ని బట్టి అంటే యేసు క్రీస్తులో క్షమాగుణం ఉంది. కాబట్టి పిల్లరా, మనము అన్ని విషయములలో ఎదగాలి. ఎలా ఎదగాలంటే యేసు క్రీస్తును చూడండి. సిలువ వేస్తున్నప్పుడు హింసిస్తుంటే వారిని గూర్చి తండ్రికి విజ్ఞాపన చేశాడు. మన కూడా చాలామంది కష్టాలు పెడుతుంటారు, ఇబ్బందులు పెడుతుంటారు. అయినా సరే మనం వారి పట్ల ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇలాంటి తత్వం ఎక్కడైనా ఉందా? ఏ ధర్మంలోనైనా ఉందా అండి? ఏ ధర్మంలోనైనా ఉందా? కేవలం యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. అందుకే ఆయన అంత గొప్ప దేవుడుగా ఈనాడు ప్రపంచమంతా గుర్తించే విధంగా కనబడతా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఏం చేయాలంట? అన్ని విషయాలలో ఎదిగేటువంటి వారముగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకో మాట చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 17 నుంచి 24 వరకు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 17 నుంచి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించును. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో
కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదులకు కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమించుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకేమీ సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంతో ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అంటున్నాడు యేసు ప్రభువారు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. పౌలు గారి యొక్క జీవిత యాత్రను మనం చూస్తే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళ నుంచి ఈయనకి ప్రమాదము కూడా పొంచి ఉన్నది. కాబట్టి పౌలు గారు చెప్తున్నాడు ఏమని, అతడు అంటే ఇక్కడ పౌలు గారు సేవకుని జీవితం ఎలా ఉండాలి, తెరిచిన పుస్తకములాగా ఉండాలి. సేవకుడు అంటే ఒకనాడు పౌలుని మనం చూస్తూ ఉన్నాం, అని చెప్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు వీయే కాదు, కానీ నా ప్రాణానికి సహితము కూడా ప్రమాదము పొంచి ఉంది. అది రాస్తున్నాడు అక్కడ. అంటే సేవకుని యొక్క జీవితం ఎలా ఉండాలా, తెరిచిన పుస్తకంలాగా ఉండాలా. సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ, విశ్వాసులందరూ ఎవరిని చూస్తారు? సేవకుని చూస్తారు. అవునండి. మనమంతా కూడా ఎవరికి మాదిరిగా మనం ఎవరిని మాదిరి కలిగి నడవాలి? యేసుక్రీస్తుని మాదిరిగా మనం బ్రతకాలి. కానీ సంఘములో చాలా 100% ఎలా ఉంటుందంటే, సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఎవరిని చూస్తారు? సేవకుని చూస్తారు. కనుక సేవకుని జీవితము, ఆయన కుటుంబము వ్యవస్థ ఎలా ఉండాలంటే రోల్ మోడల్గా ఉండాలి. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఒక సేవకుని చూస్తారు కనుక, సేవకుని అనుసరిస్తారు కనుక, సేవకుని జీవితం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలా, ఒక రోల్ మోడల్గా ఉండాలా. వచ్చినటువంటి సంఘం అంతా సేవకునే ప్రతిబింబంగా, సంఘానికి ఆయన ప్రతిబింబంలాగా ఉంటాడు కనుక సేవకుని చూస్తారు కనుక, సేవకుని జీవితం ఎలా ఉండాలంటే, ఆనాడు పౌలు గారు ఎలాగైతే ఉన్నాడో అలాగ ఉండాలా. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని రివిజన్ చేద్దాం. చూడండి 17వ వచనం. అతడు అంటే ఇక్కడ పౌలు గారు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించును. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు, ఎవరంటే సంఘంలో ఉన్నటువంటి సేవకుడు ఏం చేస్తాడు? సంఘాన్ని ఏదైనా అవసరం వచ్చినప్పుడు పిలిపిస్తాడు. అందరూ వచ్చినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, వారు అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి
ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. నేనేంటో మీకు తెలుసు. అవునా? తర్వాత ఏమంటున్నాడు? యూదుల కుట్ర వలన నాకు శోధనను సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుండినో మీకు తెలుసు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత హింసించినా నా స్థితిగతులు ఏంటో మీకు తెలుసు అన్నాడు. 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమించుచుంటినో ఇదంతయు మీకు తెలియను అంటున్నాడు. ఏమండి? అందరికీ, ఒకళ్ళకే కాదు, వాళ్ళకి చెప్పాను, మీకు చెప్తున్నాను. ఏంటో నా స్థితి ఏంటో, నా సేవా జీవితం ఏంటో మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో చెప్తున్నాడండి ఆయన. అంటే ఎంత బాధ ఉందండి ఆయనకి. అంటే ఆయన ఎన్నో చూశాడు, ఎన్నో శ్రమలు చూశాడు, ఎన్నో ఇబ్బందులు చూశాడు. ఆయన ప్రాణాపాయ స్థితి కూడా అక్కడ మనకు కనబడతా ఉంది. తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. నాకు తెలుస్తున్నది, అక్కడికి పోతే నాకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటో నాకు దేవుడు బోధిస్తా ఉన్నాడు. అయినను సరే ఈ సేవా జీవితం, ఈ సత్యాన్ని నేను చెప్పక మానను అంటున్నాడు. అయితే దేవుని కృప ఆయన నడిపిస్తూ ఉంది. అందుకే సంఘము అంతా ఎవరిని చూస్తుందండి? సేవకుని చూస్తుంది. సేవకుని జీవితం ఎలాగుండాలంటే తెరిచిన పుస్తకములాగా ఉండాల. అదే పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇక 19వ వచనంలో చూడండి ఒకసారి. అదే అధ్యాయం 20వ అధ్యాయము 19వ వచనంలో ఒక నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచున్నాడంటే చాలండి. కన్నీళ్ళు ఎవరండి ఇది? వాళ్ళ శోధనలు వేదనల వలన పౌలు గారికి ఏమొచ్చాయి? కన్నీళ్లు విడుచుచూ వచ్చాడు. ఆయన జీవితంలో కన్నీటి యాత్ర. మనుషుల మధ్య మనం కన్నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఏంటి ప్రయోజనం? అయ్యో అని బాధపడతాం. ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటారా? మన బాధను చెప్పుకొని ఎదుటివారితో వాళ్ళ మధ్య మనం కన్నీళ్ళు విడిచామనుకోండి, కొంచెం జాలి చూపిస్తారు. కానీ కన్నీళ్ళు ఎవరి దగ్గర విడవాలో తెలుసా? కన్నీళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమండి? కన్నీళ్ళు చాలా విలువైనది, చాలా విలువైనటువంటిది కన్నీరు. ఎప్పుడు పడితే అప్పుడు కన్నీరు పెట్టుకోవడం కాదు, కానీ కన్నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం చూస్తే ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఎన్నో సందర్భాల్లో కవిత్వాల్లో రాస్తారవి వాటి గురించి. అంటే ఇక్కడ దావీదు గారు మనకు కనబడుతూ ఉన్నాడు. దావీదు కూడా ఏం చేశాడు? కన్నీటి ప్రార్థన, దేవుడికి కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లుగా దావీదు కనబడుతున్నాడు. అంతేకాదు కన్నీటి మరి చాలామంది భక్తులు మనం చూస్తే వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే ఒక దావీదే కాదు, ఒక పౌలే కాదు, ఇంకా యేసేపును చూడొచ్చు. యేసేపు వాళ్ళ అన్నలు కూడా అతను అమ్మినప్పుడు ఎంతో వేదన చెంది కన్నీళ్లు విడిచాడు. ఏమండి? ఇంకా మనం చూస్తే హిజ్కియాను చూడొచ్చు. మనము
యెషయా ప్రవక్త వచ్చి ఇక తెల్లారితే నీ కాలము ముగిసిపోతుంది, ఇక నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు హిజ్కియా కూడా ఏం చేస్తాడు? ఎవరు మరణ వార్త తెచ్చిన యెషయా ముందుకు కన్నీళ్ళు విడిచాడా? ఎమ్మటే తిరిగాడు, ఫేస్ని టర్న్ చేశాడు గోడ వైపు తిరిగి ఏడుస్తున్నారు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీటిని దేవుడు చూశాడు. తెచ్చిన ప్రవక్త కాదు చూసింది. ఒకవేళ ప్రవక్త ముందు ఏడిస్తే ప్రార్థన చేసి వెళ్తాడేమో, నీ కన్నిటికి ఊరట కలిగించే మాటలు చెప్తాడేమో. కానీ హిజ్కియా రాజుగా ఉండి ఎప్పుడైతే ఆ వార్త విని గోడ తట్టుకి తిరిగి కన్నీళ్ళు విడిచాడంట. దానికి ఫలితం ఏమొచ్చింది? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగింది. అంటే మనకు బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి? మోకరించి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలా? కన్నీటి ప్రార్థన దేవుడికి చేయాలా? మనుషులు చూస్తారనో, సంఘం చూస్తుందనో నువ్వు ప్రార్థన చేయకు. నీవు నీ గదిలోకి నీకు వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆనాడు హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే మనుషుల మధ్య కన్నీళ్లు విడవడం కాదు, కానీ ఎవరో చూస్తారని కన్నీటి ప్రార్థన చేయడం కాదు, కానీ నీవు నీ గదిలోనికి రహస్యముగా ఉన్నటువంటి దేవుడు నీ కన్నీటిని చూస్తాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఆనాడు హిజ్కియా కూడా ప్రవక్త చెప్పిన మాటకి ఆయన దగ్గర పడి ఏడవలేదు, కానీ దేవుని వైపు తట్టు తిరిగి దేవుని చూసి ఏడ్చాడు. అప్పుడు హిజ్కియా జీవితము మరొక 15 సంవత్సరాలు చెప్పాడు నీకు. అప్పుడు దేవుని ఆశ్రయించాడు హిజ్కియా. మరి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఈరోజు మనుషులను ఆశ్రయిస్తున్నావా? కొంచెమే దొరికింది నీకు సహాయం. ఒకవేళ ఏదో ఆశిస్తే మనుషులు కొన్ని ఈరోజు నిన్ను పొగుడుతారు, మరొక రోజు నిన్ను దెప్పేస్తారు. చేసిన సహాయాన్ని బట్టి దెప్పేస్తారు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు నిరంతరము నీతో దేవుడు ఉంటాడు. దేవుడు నిన్ను ఏనాడు తీసేసేవాడు కాడు, నిన్ను విడవడు, ఎడబాయుడు. కనుక ప్రియులారా, అందుకే కన్నీటి ప్రార్థన. అందుకే అంటున్నాడు దావీదు గారు, అది చాలా విలువైంది, నా కన్నీళ్ళు ఆయన దాస్తాడంట బుడ్డిలో. కాబట్టి చూడండి, అపోస్తుల కార్యాలు అదే అధ్యాయములో 31 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము 31. అందరూ చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. ఇంకా ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి మీకు తెలియను. 35వ వచనం కూడా, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఏమండి, పౌలు గారు ఏం చేశాడు? ఈ నా చేతులు కష్టం చేశాయి. ఎందుకు? ఆయన పోషించుకోవడానికే కాదు, ఆయనతో ఉన్నవారిని కూడా సంరక్షించడానికి ఆయన చేతులు కష్టం చేశాయి. మీరు కూడా ఇలాగ చేయండి అని చెప్పాడు. ఎవరండి? పౌలు.
పౌలు సంఘం మీదనే ఆధారపడలే. ఆయన జీవనోపాధి నిమిత్తము ఆయన చేతులు ఏం చేశాయి? కష్టం చేశాయి. కాబట్టి ఈ మాటలు ఎవరు చూస్తారని? దేవుడు చూడాలి మన కష్టాన్ని, మన యథార్థతను. నువ్వు ఎలాగున్నావో ఇక్కడ ఎవరో మనుషులు పసిగట్టలేరు. నీ హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తాడు. మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడన్న స్పృహ మనకు ఉండాలి. కాబట్టి ఇక్కడ క్షేమాభివృద్ధి జరగాలి, క్షేమంగా ఉండాలి. సంఘము కూడా ఎలాగుండాలా? క్షేమాభివృద్ధి జరగాలి అంటే సంఘములో మనము సూత్రధారులుగా, పాత్రధారులుగా ఉండాలి. అదే చూడండి మరొకసారి అపోస్తుల కార్యాలు, చివరగా అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అన్నాడు. ఏమండి? కట్టబడిన నీవు సంఘము క్షేమాభివృద్ధి కోసం ఏం చేయాలా? ప్రయాసపడాలా. సంఘము వృద్ధి చెందాలి అంటే మా సంఘంలో ఏం లేదండి, అంతా ఫుల్ఫిల్ అయిందని అంటానికి ఏమైనా ఉందంటారా? నథింగ్, ఏం ఉండదు. ఖచ్చితంగా క్షేమాభివృద్ధి కోసము మనమందరము కూడా సాధనాలుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు స్వరూప్యంలోనికి మారాలంటే మనము బైబిల్లో చెప్పబడిన అననీయ సప్పీరా, ఏమండి? అననీయ సప్పీరా, అలాగనే మరి ఇస్కరియోతు యోధ, వాళ్ళు కూడా ఎక్కడున్నారు? ఏడున్నారు? వాళ్ళు కూడా సంఘంలోనే ఉన్నారు. కానీ ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? వెండి నాణాలకు ఆశపడి ప్రభువుని అప్పగించాడు. ఏమండి? అననీయ సప్పీరాలు కూడా ఏం చేశారు? కొంత దాచుకున్నారు. వాళ్ళు కూడా ఎక్కడున్నారు? బయట లేరు సుమి, సంఘములోనే ఉన్నారు. సంఘములో ఉండే ఇలాంటి పాడు పనులు చేస్తూ ఉన్నారనమాట. అంటే మనం కూడా ఎక్కడున్నాము? మనం కూడా సంఘంలోనే ఉన్నాం. మరి మనం ఎలా ఉంది? మన స్థితి ఎలా ఉంది? అననీయ సప్పీరాలాగా మాదిరి తీసుకుంటారా? లేకపోతే ఒక ఇస్కరియోతు యూదాలా తీసుకుంటారా? ఇంకా గుణమతులైనటువంటి వారు బైబిల్లో చాలామంది సంఘంలో ఉన్నారు. వాళ్ళని మాదిరిగా తీసుకుందాము. సంఘ క్షేమాభివృద్ధి జరగాలి అంటే మనమందరము కూడా ఒక పాత్రను పోషించబద్దులమై ఉన్నాం. కాబట్టి సంఘములో ఉన్నటువంటి వారు ఆనాడు ఎలాగున్నారో వాళ్ళ జీవిత చరిత్ర మనం ఆలోచిస్తే చివరికి వారి యొక్క ప్రయాణం ఎడిపోయింది. సంఘంలో ఉన్న నీవు నేను మనం ఎలాగున్నాం? ఏమండి? మనం ఎలాగున్నాం? మనం ఎలా జీవించాలా? సంఘం కొరకు మనం ఏం పాటుపడాలా అనే విషయాలను మనం నెమరు వేసుకుందాం. ఈ మాటల ద్వారా మనం ఒకరినొకరు ఆదరణ పొందుతూ సంఘ క్షేమాభివృద్ధి కోసం మరి అయ్యగారే కాదు కానీ సంఘంలో ఉన్న మనమందరము కూడా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము మన పాత్ర మనం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ మాటల ద్వారా మనమందరం కూడా హెచ్చరింపబడి ఈరోజు మనం ఒక నిర్ణయాన్ని, తీర్మానం, లేకపోతే ఒక ఆలోచన కలిగి క్రీస్తు స్వారూప్యంలోని మనమందరం నడుచుకొని బద్దులమై ఉన్నామని నేను హెచ్చరించుకుంటూ మీకు ఈ మాటలు తెలియజేస్తూ